హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇవాల్టి వీడియోలో మీకు చాలా హెల్ప్ అయ్యే టాపిక్ ఒకటి చెప్తున్నానండి. నాలాగా మీరు కూడా 40 ఇయర్స్ ప్లస్ అయితే రెగ్యులర్ డైట్లో నేను చెప్పే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కనుక మీరు యాడ్ చేసుకుంటే మీకు 60s ఏంటండి 70s వచ్చినా కూడా చాలా వరకు హెల్తీగా ఉంటారు. మరి ఈజీగా ఇంట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఏనండి. మనం కాస్త ధ్యాసగా శ్రద్ధగా అవి తింటూ ఉంటే హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐటమ్ అండి, ప్రతి ఇంట్లో ఈజీగా ఉండే ఐటమే కూరగాయలకి సంబంధించిన టొమాటో. ప్రతి ఫ్రిడ్జ్లో ప్రతి ఇంట్లో టొమాటోస్ లేని ఇల్లే లేదు కదండి. సో టొమాటోస్ని మీరు ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. జ్యూస్ చేసుకుని తాగొచ్చు, లేదా సూప్ లాగా తాగొచ్చు, లేదంటే లేదు మాకంత టైం లేదు అంటే డైరెక్ట్గా పచ్చిగా కూడా తినేయొచ్చండి. శుభ్రంగా కడుక్కుని తినండి చెప్తున్నాను, ఎందుకంటే లాట్ ఆఫ్ కెమికల్స్ ఈ రోజుల్లో మీకు తెలియంది కాదు. అండ్ లేదు అంటే సలాడ్స్లా తినొచ్చు. లేదు ఇవేమీ మాకు ఇష్టం లేదు ఇలా తినము అంటే రెగ్యులర్ కర్రీల్లో లేకపోతే కూరల్లో కర్రీస్లో ఎక్కువగా టమాటో వాడకాన్ని పెంచుకోండి. టమాటో రసం లాంటిది చేసుకోవడం అట్లా. ఎందుకు ఇంతలా టమాటో అని పాట పాడుతున్నానంటే టొమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఉంటుందండి. ఎంతో వరకు నివారించుకోవచ్చు మనకు అలాంటి డెడ్లీ డిసీజెస్ రాకుండా. సో టొమాటో అనేది ఈజీగా అవైలబుల్గా ఉండే వెజిటేబులే అండ్ రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి రోజుకొకటి తప్పకుండా తినడానికి ట్రై చేయండి. నా చిన్నప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం మేము. అక్కడ ఒక డాక్టర్ ఫ్యామిలీతో మమ్మీకి ఫ్రెండ్షిప్ ఉండేది. సో వాళ్ళ అమ్మాయి అప్పట్లో నా ఏజ్ అనమాట, నేను బుడ్డదాన్ని. ఆ టైంలో తను హాస్పిటల్ నుంచి వచ్చి రోజు మిక్సీలో ఫట్ మని చెప్పి ఒక 2 టమాటాలు బర్రమని తిప్పేసేసి లైట్గా అలా పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుని గడగడగడ తాగేసేదండి. నేనైతే బయట నుంచి వచ్చి ఎవరన్నా టీ ఇస్తే బాగుండు, కాఫీ ఇస్తే బాగుండు అనుకుంటాను. అలాంటి అన్హెల్దీ లైఫ్ స్టైల్ నాదైతే, ఫ్రాంక్గా చెప్తున్నాను. బట్ సీరియస్లీ స్పీకింగ్, అలా ఆ డాక్టర్ గారు ఎక్కడున్నారో మరి ఆవిడ తాగినట్టు కనుక మనం రెగ్యులర్గా టొమాటో జ్యూస్ అనేది తాగితే చాలా హెల్దీగా ఉంటారు. అండ్ దెన్ నెక్స్ట్ నా ఫేవరెట్ అండి, అది కూడా దుంప కూరల్లో ఒక రకం అనమాట, చిలకడ దుంప. సో నా చిన్నప్పుడు మా మమ్మీ నాకు ఎలా చేసి పెట్టేవారో మీతో షేర్ చేసుకుంటాను ఆ మెమరీని. కుక్కర్లో దుంపను ఉడకపెట్టేసండి. మామూలుగా ఒక్కొక్కసారి అయితే తోలు తీసి డైరెక్ట్గా పెట్టేసేవారు, ఒక్కొక్కసారి ఏమో తోలుతో పాటే పెట్టి అందులో అండి ఉడికే టైంలో ఇంత కొంచెం బెల్లం ముక్క లేదంటే బెల్లం పొడి అండ్ దెన్ కొంచెం నెయ్యి ఆర్ బటర్ అండి, ఫ్రెష్గా బటర్. అప్పట్లో ఇంట్లోనే కదా, ఇప్పుడంటే కొనుక్కుంటున్నాము. ఆ టైంలో అయితే అన్నీ ఇంట్లోవే ఆర్గానిక్గా ఉండేవి. అలా నెయ్యి అండ్ బెల్లంలో ఉడికిన చిలకడ దుంపలు తింటుంటే ఫ్రెండ్స్, ఆ వేడి వేడి చిలకడ దుంపలు తింటుంటే అసలు ఏ స్వీట్స్ అన్నీ బలాదూరేనండి వాటి ముందు. అసలు చిలకడ దుంపలు ఎంత హెల్దీ అంటే 40 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి లిమిటెడ్ క్వాంటిటీలో రోజుకి ఇంత పీస్ తిన్నా కూడా చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. ఎందుకు ఇది తినాలి అంటే మనకి 40s తర్వాత అండి కంటి చూపు మందగిస్తుంది. చాలామందికి పేపర్ దగ్గర సైట్, లైక్ షార్ట్ సైట్, లాంగ్ సైట్, ఇలాంటి సైట్ ఇష్యూస్ వస్తాయి కదా, అవి ఎంతో కొంత నివారించుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ అండి చిలకడ దుంప ముఖ్యంగా ఎందుకంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. చిలకడ దుంప తింటే బీపీ అనేది అస్సలు హై అవ్వదు. అంటే అఫ్కోర్స్ మన మెంటల్ స్టేటస్ని బట్టి కూడా ఉంటుందండి. ప్రతి చిన్న విషయానికి ఓవర్ థింక్ చేసేయడము, హడావుడి చేసేసుకోవడం జీవితంలో, అవి తగ్గించుకుంటూ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటూ కాస్త డైట్లో చేంజెస్ చేసుకుంటే చక్కగా మీరు ఏ బీపీ షుగర్లు లాంటి దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటారు. సో దట్ మార్నింగ్ లేసి టాబ్లెట్స్ ఎత్తుక్కునే బాధ అనేది తప్పుతుంది. సో గమనించుకున్నారు కదండి. ఫస్ట్ అయితే వెరీ ఈజీగా దొరికే టొమాటో అండ్ దెన్ చిలకడ దుంపలు. అండ్ ఆఫ్టర్ దాట్ చాలా ఈజీ అండి, ప్రతి ఇంట్లో కోడిగుడ్లు అవి తింటూ ఉంటాం రెగ్యులర్గా మనము, ప్రోటీన్ అని చెప్పేసి. టీనేజ్ పిల్లలున్న హౌస్ అయితే చాలా వాళ్ళు కంప్లీట్లీ గుడ్ల మీద బతుకుతున్నారా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో రోజుకి ఒక ఎగ్ మినిమం, 2 eggs మ్యాక్సిమం. సో పైన వైట్ మాత్రమే చెప్తున్నానండి, లోపల ఎల్లో అది టోటలీ మీ ఇష్టం. తినగలిగితే ఒక ఎల్లో పర్ డే తినొచ్చు. అండ్ 2 గనక ఎగ్ ప్రోటీన్స్ లేదా ఒక ఎగ్ వైట్ తింటే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉడకపెట్టిన ఎగ్ వైట్లో. సో అది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కీళ్ళ నొప్పులు, కండరాల వాపులు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. అండ్ మన మజిల్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అండ్ ప్రోటీన్ ఇంటేక్ వల్ల మీకు తెలియదు కాదు ఎనర్జెటిక్గా ఉంటాము. సో రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ టైంలో కుదిరితే ఒక ఎగ్ అనేది ఖచ్చితంగా జాయిన్ చేసుకోండి మీ ఇడ్లీ దోశలతో పాటు. అండ్ దెన్ అండి నా ఫేవరెట్ ఒక వెజిటబుల్ మళ్ళీ చెప్తున్నాను, పుట్టగొడుగులండి, మష్రూమ్స్. నేనైతే వారంలో ఒకసారి కంపల్సరీ చేస్తాను, సండే ఆర్ మండే తెప్పించేసి. వీకెండ్స్లో అయితే ఫ్రెష్గా వస్తాయి మనకు ఆన్లైన్లో.
తెప్పించేస్తే ఖచ్చితంగా ఫ్రై ఫామ్ లేదంటే చికెన్ లాగా చిక్కగా గ్రేవీ లాగా చేసుకుని రోటీస్లో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మష్రూమ్స్ చాలామంది ఇష్టంగానే తింటారండి. అండ్ మన ఊరు సైడ్ వర్షాలు పడ్డప్పుడు వచ్చే ఆ జిగురు జిగురుగా చిన్న చిన్న బటన్ మష్రూమ్స్ అయితే క్రేజీగా ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు అవి లేవు ఆన్లైన్లో. సో ఏది దొరికితే అదే మహాప్రసాదం లాగా వండుకుంటున్నాము. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్ చాలా మెయింటైన్ అవుతుందండి. మనకి మతిమరుపు లాగా కూడా 40 తర్వాత కొంచెం మర్చిపోతూ ఉంటాము. కాదు అని అనకండి, అవుతుంది అది డెఫినెట్గా. ముందున్నంత షార్ప్గా అయితే బ్రెయిన్ ఉండదు. సో రెగ్యులర్గా వాల్నట్స్ మాత్రమే కాదండి, వాల్నట్స్ ఫర్ బ్రెయిన్ అంటారు కదా, అఫ్ కోర్స్ ఐ అగ్రీ. కానీ మష్రూమ్స్ కూడా రెగ్యులర్గా తింటూ ఉంటే మీ బ్రెయిన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. అంతేకాదండి, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో దట్ మీకు మోకాళ్ళ నొప్పులు అవి రాకుండా ఉంటాయి. అట్లీస్ట్ వారంలో 2 టైమ్స్ అన్నా మీకు నచ్చిన విధంగా మష్రూమ్ పకోడీ అయినా చేసుకుని తినండి, నో ప్రాబ్లం. కానీ అది కడుపులోకి వెళ్ళేలా చూసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో విన్న ఒక ఇంగ్లీష్ సామెత చెప్తానండి. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. నిజమేనండి. రోజుకొక యాపిల్ తింటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, బీపీ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. అంతేకాదండి, మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకనుకున్నారు? యాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం. సో అంతేకాదండి, హార్ట్ హెల్త్కి యాపిల్ ఈజ్ రియలీ గుడ్, ఇట్ విల్ డూ వండర్స్ అని చెప్పొచ్చు. సరే, ఈ రోజుల్లో మరి మేము యాపిల్ కొనేంత లేదండి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి యాపిల్ ప్రైజెస్ అని కనుక మీరంటే నా సజెషన్ ఏంటంటే జామకాయలు తినండి. మీరు అంటున్నారు కదా, ఈ మధ్య మా చిన్నప్పుడైతే తెలియదండి, ఈ మధ్య డాక్టర్స్ కూడా సరదాగా అంటున్నారు 4 యాపిల్స్ తింటే వచ్చేంత న్యూట్రిషన్ ఒక్క జామకాయలో వస్తుందంట. సో నేను సజెస్ట్ చేసేదైతే, మీకు యాపిల్స్ ఇష్టం లేదు లేదా ప్రైస్ ఎక్కువగా ఉందండి, రెగ్యులర్ ఇదిలో మేము తినలేము అంటే జామకాయని యాడ్ చేసుకోండి డైట్లో. అందులో ఉండే పీచు పదార్థం కానీ, జామకాయలో అయితే ఇంకా అండి వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇదర్ యాపిల్ ఆర్ గోవా, ఏదైనా ఒక్క ఫ్రూట్ లంచ్కి ముందు కానీ అట్లా లంచ్ తర్వాత టీ టైం స్నాక్ లాగా కానీ మీరు తీసుకోవచ్చు. ఎంతసేపు ఫ్రూట్స్, వెజిటబుల్స్, దుంపలు ఇవేనా, డ్రై ఫ్రూట్స్ లేవా అనుకుంటున్నారా? వస్తున్నానండి, అక్కడికే వస్తున్నాను. ఒక గుప్పెడు బాదం పప్పులు కనుక ప్రతిరోజు మీరు, అంటే ఇక్కడ నేను రీప్లేస్మెంట్ చెప్పలేనండి, బాదం పప్పుకున్న న్యూట్రిషన్ బాదం పప్పుదే. కుదిరితే వీలైతే ఒక గుప్పెడు బాదం పప్పులు చక్కగా నైట్ నీళ్ళల్లో నానబెట్టేసుకుని మార్నింగ్ తొక్క తీసేసుకుని బ్రేక్ఫాస్ట్ టైంలో లేదంటే 11 o'clock స్నాక్ టైంలో కనుక మీరు తింటూ ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 40+లో మెనోపాస్ ఇష్యూస్ ఉంటాయి, ఆడవాళ్ళకి స్ట్రెస్ ఇష్యూస్ ఉంటాయి, డిప్రెషన్ వస్తుంది ఒక్కొక్కసారి, టీనేజ్ కిడ్స్తో మెయింటైన్ చేయలేక, బయట ఇష్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అవన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే బాదం పప్పులు డెఫినెట్గా హెల్ప్ అవుతాయండి. రెగ్యులర్గా కుదిరితే తింటూ ఉండండి. మీకు డిప్రెషన్ లాంటి ఇష్యూస్ ఉన్నా, బ్రెయిన్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతుందండి బాదం పప్పులు తింటే. అంతేకాదండి, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు లైక్ వాపులు లాంటివి కూడా ఉండకుండా ఉంటాయి. మనకి బోన్స్ చాలా హెల్దీగా ఉంటాయి రెగ్యులర్గా బాదం కనుక తింటే. సరే, ఎనీవేస్ నచ్చినాయా అండి? ఫుడ్ ఐటమ్స్ అన్ని ఈజీగా ఇంట్లో దొరికేవే చెప్పాను కదా, ఎక్కడికో వెళ్ళి ఏంటేంటో తినాలా అని అనుకునేరు. లేదండి, అట్లీస్ట్ నేను చెప్పిన వాటిలో సగం అన్నా మీరు తినగలిగితే ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ హెల్త్లో మార్పు అనేది మీరు గమనిస్తారు. 40 ఏళ్ళు పైపడిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ కూడా కామన్ డైట్ అండి నేను ఇప్పుడు చెప్పింది. నేనేదో న్యూట్రిషనిస్ట్నో డాక్టర్నో కాదండి, జెన్యూన్ ఆర్టికల్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఫాలో అయ్యి నాకు బెనిఫిట్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వీడియో ఫామ్లో చేసి చెప్తున్నాను. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదండి నేను చెప్పేవన్నీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. హెల్దీగా ఉన్న పర్సన్ తీసుకుంటే ఆల్ ఈజ్ వెల్. మీకేమన్నా ఎలర్జిక్ ఇష్యూస్ ఉన్నాయి నేను చెప్పిన వాటితోటి అంటే దయచేసి తినమాకండి, మీ డాక్టర్ని అడిగి మీరు తినండి. సో మాకు ఎటువంటి ఎలర్జిక్ ఇష్యూస్ లేవు, మేము ఏం తిన్నా మాకు హ్యాపీ, మేము బాగానే ఉంటాము అనేవాళ్ళు అయితే ఖచ్చితంగా తినొచ్చు వితౌట్ ఎనీ డౌట్. మరి వీడియో నచ్చిందా? ఇలాంటి రెగ్యులర్గా హెల్త్ టిప్స్ ఉన్న వీడియోస్, అలాగే సరదాగా నేను ఇంట్లో ఎప్పుడైనా యూనిక్ వెరైటీస్ ఏదైనా వంటలు చేసినా అవన్నీ చూడాలి అనుకుంటే, నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ లేదంటే షాపింగ్ బ్లాగ్స్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ దొర్లుకుంటూ వచ్చేస్తాయి మీ ఇన్బాక్స్లోకి. ఉండనా మరి, బాయ్.